నమస్కారం పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని ఈ విధంగా కలవడం. ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకు నుంచి ఈరోజు రాష్ట్రంలో ఏసీబీ డీజీపీగా రిటైర్ అయ్యి మేనేజ్మెంట్లో పిహెచ్డి చేసి ఒక అగ్రికల్చర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ తీసుకున్న మీరు సమాజంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యి చాలా రిలాక్స్గా చాలామంది ఆఫీసర్స్ తెలుసు నాకు ఒక జర్నలిస్ట్గా. కానీ మళ్ళీ మీరు ఎవరు ఎత్తుకొని తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 కులాలు 3 కుటుంబాలైనా తెలుగు ప్రజాస్వామ్యం అని చెప్పి సామాజిక ఆంధ్రప్రదేశ్, సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్నారు. ముందుగా వెల్కమ్ టు అవర్ జర్నలిస్ట్ డైరీ. థ్యాంక్ యూ ఫర్. అసలు మీ దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఏంటి? ఎందుకు మీరు రిటైర్ అయినాక ఇంత ఉధృతంగా ఒక ఉద్యమకారుడిగా కనబడుతున్నారు? ఎందుకు ఉద్యమకారుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ నిజంగా చూస్తే సమాజంలో ప్రజాస్వామ్యం కొన్ని వర్గాలకే పరిమితమైంది. ఏ వర్గాలు రా అని చూసుకున్నప్పుడు మనం దాదాపు 16 ఎన్నికలు జరిగినాయి. ప్రతి ఎన్నికకి ఏదో ఒక నేరేటివ్తో ఈ పార్టీలు గెలవటం మొదలుపెట్టాయి. కానీ అసలు ఎవరైతే వెనకబడి ఉన్నారో ప్రజలు, అసెంబ్లీలో భాగస్వామ్యం లేని ప్రజలు చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకుడిని ఒక మంగళ కులమో, కుమ్మరి కులమో, చాకలి కులమో, లేకపోతే ఎస్టీల్లో యానాదులు కానీ, ఎరుకలు కానీ, లేకపోతే బీసీ ముస్లింల్లో మరి పింజారీ కమ్యూనిటీ కానీ, గారడి కానీ, అచ్చుకట్లు కానీ, ఈ కులాల నుంచి కానీ, ఎస్సీల్లో మాలమాదిగలు కాకుండా వేరే కులాలు ఉన్నాయి, డక్కలు కానీ, లేకపోతే బైండ్లు కానీ, చాలా కులాలు ఉన్నాయి. ఈ కులాల వాళ్ళు సీట్లు అడిగారు అనుకోండి, ఏమంటారు? అటు చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కిషన్ రెడ్డి అయినా, లేకపోతే మోడీ, రాహుల్ గాంధీ ఎవరైనా ఏమంటారు? మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, మీరు ఎట్లా గెలుస్తారు అంటారు. ఈ అనే నాయకులు అసెంబ్లీలో మీరు సీట్లు ఇవ్వలేకపోవచ్చు, మరి రాజ్యసభలో ఇవ్వచ్చు వీళ్ళకి, దానికి ఏం అక్కర్లేదు. అక్కడ కూడా కోట్లు తీసుకుని సీట్లు ఇస్తారు, లేకపోతే కౌన్సిల్లో ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెన్నెన్నో పదవులు ఉంటాయి, ఇవ్వచ్చు. బట్ ఈ 200 కులాలకి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు, రిప్రజెంటేషన్ లేదు. సో ఎంత అన్యాయం అండి. ఓ పక్కన వీళ్ళకి రిప్రజెంటేషన్ లేకపోగా ఎవరైతే ఓవర్ రిప్రజెంట్ అయ్యారో ఈ 2 రాష్ట్రాల్లో కానీ, ఏ రాష్ట్రమైన భారతదేశంలో ఏ రాష్ట్రమైన పరిస్థితి ఇదే. 2-3 కులాలు తప్పిస్తే అసెంబ్లీలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు ఈ 2-3 కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. సార్, ఇప్పుడు మీ ఫ్లోని ఆపుతున్నాను. జనరల్గా నేచర్లో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ అనేది సూత్రం. మీ దగ్గర ఒక కెపాసిటీ ఉంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీరు సక్సెస్ అయ్యారు, ఈరోజు మనం ఇక్కడ పిలుస్తున్నాం. మీరు ఈ చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఎందుకు లేకుండా పోయింది? హిస్టారికల్గా ఎక్కడ జరిగింది నష్టం? ఇప్పుడు వెనుకబడిన కులాలు అంటున్నారు, కానీ రాజ్యాంగం దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా వెనుకబడిన వర్గాలే ఉంది. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది అసలు రాజ్యాంగంలో లేదు, బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. దాన్ని కొంచెం సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, చట్టపరంగా కానీ రాజ్యాంగపరంగా కానీ? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2-3 కులాలే డామినేట్ చేస్తున్నాయి. ఈ 2-3 కులాలు ఎందుకు డామినేట్ చేస్తున్నాయి? ఇక మిగిలినవన్నీ వెనకబడిపోయినాయి. ఈ 2-3 కులాలు తప్పిస్తే అగ్రవర్ణాల్లో కొన్ని కులాలు కూడా వెనకబడిపోయినాయి ఈ రోజున. అంటే వెనకబడిపోయే కులాలు ఎక్కువైతున్నాయి, ముందుకు పోయే కులాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అందువలన బ్రాహ్మణులు, వైశ్యులు అని అగ్రవర్ణాలు అనేవాళ్ళం. అసలు యాక్చువల్గా తీసుకుంటే వెలమ, రెడ్డి, కమ్మ, కాపు 4 కూడా శూద్ర కులాలే. మరి ఈ శూద్ర కులాలైన ఇవి అధికార కులాలుగా ఎట్లా మారినాయి? ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ కులాధిపత్యం ఎట్లా జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాలో? ఇప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా తెలుగు రాష్ట్రాలు కానీ, భారతదేశంలో ఎక్కడైనా కానీ ఈ జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ కులాల వాళ్ళు అండి? వాళ్ళు ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, ఈ కులాల వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఏళ్తున్నారో ఏలే వాళ్ళే అప్పుడు వాళ్ళు ఉన్నారు. అందుకే ఈవెన్ బ్రిటిష్ టైంలో కానీ, నైజాం టైంలో కానీ పాలన వాళ్ళ చేతుల్లోనే ఉంది. నైజాంకి తాబేదారులుగా వ్యవహరించిన వాళ్ళు వీళ్ళే. మీరు సర్వాయి పాపన్నను చూశారు, సర్వాయి పాపన్నను చూశారు. అవును, సర్వాయి పాపన్న ఒక బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి చెందినవాడు. ఎందుకు ఫైట్ చేశాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి జాగీర్దారులు, దేశ్ముఖులు వీళ్ళ యొక్క భయంకరమైనటువంటి అణిచివేత, ట్యాక్స్, పన్ను వసూలు చేసి వాళ్ళకి సొంతానికి వాడుకోవాలా, రెండోది నవాబుకి కప్పం కట్టాలి. అదంతా ఎందుకంటే సమ్మక్క సారల ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ రోజున కాకతీయ సామ్రాజ్యంలో రాజు ఎట్లున్నా కానీ రాజు కింద పాలన చేసింది ఎవరు? జాగీర్దారులు కదా. ఏ కులాల వాళ్ళు ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు ఏ కులం అయితే వెళ్తుందో ఆ కులాల వాళ్ళే అప్పుడు అక్కడ ఉన్నారు.
వాళ్ళ మధ్య మరి ట్రైబల్స్ మధ్య జరిగిన యుద్ధం అది. అవును. వాళ్ళు బలైపోయిన దాన్ని వాళ్ళు ఏదైతే మార్టిర్డమ్ ఉందో దాన్ని ఒక జాతరలాగా చేసుకుని గుర్తు తెచ్చుకునే కార్యక్రమాన్ని మనం ఎలా చేసామంటే మనం దాన్ని పక్కదారి పెట్టించేసాం. సో పక్కదారి పక్కన పెడితే నేను అనేది ఏంటంటే, స్వాతంత్రం రాకముందు ఎవరి చేతుల్లో అయితే రాజ్యం ఉందో, స్వాతంత్రం వచ్చినాక వాళ్ళ చేతుల్లోకి రాజ్యం పోయింది. వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు కిరాయి సైన్యం పెట్టుకుని మొఠాలను పెట్టుకుని ఊళ్ళలోకి వెళ్ళి ట్యాక్స్లు వసూలు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ పవర్ కావాలంటే యుద్ధం చేయాల్సి వచ్చేది, ఎవరినోడిని అంతమందించాల్సి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా రాయలసీమ కూడా అందుకనే మీకు క్రైమ్ ఎందుకు తగ్గిందంటే, రాజకీయంగా అధికారం ఎలా సంపాదించాలో మార్గాన్ని డెమోక్రసీ నేర్పింది. ఎలక్షన్లు పెడతాం మొదలుపెట్టింది. ఎలక్షన్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఓట్లేసి చాలా చోట్ల నేను ఎస్పీ నెల్లూరు పనిచేసినప్పుడు చూసేవాడిని. అప్పటికి ఒక గ్రామంలో నాయుడుపేట దగ్గర ఎస్సీలు ఓటు వేయనివ్వలే. మేము అక్కడ బందోబస్తు పెట్టి ఓటు వేయించాం. మాకు చెప్పారు అది ఫస్ట్ టైం సార్ ఇక్కడ ఇంతవరకు ఎస్సీలు ఓట్లు వేశారు. ఎప్పుడండి అది? 1995-96లో. 96లో పార్లమెంట్ ఎలక్షన్ ఉప ఎన్నిక అనుకుంటా వచ్చింది. పనబాక లక్ష్మి గారు ఆమె కంటెస్ట్ చేశారు, గెలిచింది. ఆ సమయంలో నాయుడుపేట దగ్గర ఉన్న ఊళ్ళో రెడ్ల ఆధిపత్యంలో ఆ విలేజ్ ఉంది. అక్కడ ఎస్సీలని మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినాక ఓట్లేసారు. అంటే ఇది మీకు చాలా స్పొరాడిక్ ఇన్సిడెంట్గా కావచ్చు, కానీ ఇట్ ఈస్ ఎ సిమ్టమ్. అంటే 4-5 ఎలక్షన్ల ముందు ఇంకెంత దారుణంగా ఉందో ఆలోచించండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు అన్న పాయింట్ లెట్ మీ కంప్లీట్. ఇందులో ఎవరైతే స్వాతంత్రం రాకముందు ఎవరి చేతుల్లో అయితే ఈ పాలన సాగిందో, ఎవరినైతే అణిచేశారో, స్వాతంత్ర్యం వచ్చినాక ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ని వీళ్ళు బాగా ఆపోసన పెట్టారు, నేర్చుకున్నారు, తెలివి నేర్చుకుని కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు రెడ్ల హస్తగతం చేసుకున్నారు. ఆంధ్ర తెలంగాణలో జరిగింది ఏంటంటే, సరే డివిజన్ అయింది, తమిళనాడు నుంచి వెనక్కి వచ్చాం, అప్పుడు బ్రాహ్మణుల చేతుల్లో ఉండేది. ఇక్కడ మన బూర్గోలు రామకృష్ణరావు సీఎం, అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు, అక్కడ రాజాజీ, ఇవన్నీ కలిపి ఏం చేశారు, రెడ్ల చేతిలోకి రాజ్యం పోయింది. రెడ్ల చేతిలోకి రాజ్యం పోయేటప్పటికి రెడ్లు ఏం చేశారు, బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వలే. నీలం సంజయ్ రెడ్డి హయాంలో బీసీలకి రిజర్వేషన్ రాలే, అడ్డుకున్నాడు. అదే దామోదరం సంజయ్ ఇస్తే కూడా దాన్ని వెనక్కి నెట్టాడు నీలం సంజీవ్ రెడ్డి. ఎప్పుడో 1973లో బీసీలకి రిజర్వేషన్ వచ్చింది. మీరు అన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ అడ్డుకున్నారు, వీళ్ళు కులగణం చేయకుండా నెహ్రూ అడ్డుకున్నాడు. సో నేను అనేది ఏంటంటే, ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ కులాలే అడ్డుకుంటున్నాయి. సార్, మీరు నీలం సంజయ్ రెడ్డి గారి గురించి చెప్తున్నప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు, నీలం సంజయ్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలని ఓటింగ్కి కూడా రాని సందర్భం ఉందని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే చూశాను. అసలు ఏంటి సార్, అంటే ఏం జరిగింది? నేను అప్పుడు చదువుకునేవాడిని, ఏదో ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నా. ఈ ఎమర్జెన్సీ అయిన తర్వాత జరిగిన ఎన్నికలు 42 ఎంపీ సీట్లు ఉంటే 41లో కాంగ్రెస్ గెలిచింది. ఓకే, ఓన్లీ ఒకటి జనతా పార్టీ గెలిచింది. దాని నాయకుడు ఎవరంటే ఈయన గెలిచిన ఆయన నీలం సంజీవ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్స్. మాకు అక్కడ ఊళ్ళల్లో చెప్పేవాళ్ళండి. అప్పుడేమి ఈ సోషల్ మీడియా లేదు, ఛానల్స్ లేవు, పేపర్లు ఎట్లాగూ రాయాలి. సో వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈయన బందీల దొడ్లో పెట్టి పేదల్ని, ఎస్సీలని, ఎస్టీలని బందీల్లో పెట్టి ఓట్లు వేయించుకుని గెలిచాడు, లేకపోతే ఆ సీటు కూడా వచ్చేది కాదని. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి దాకా వెళ్ళాడు. అదే మన సిస్టమ్ అట్లుంటుంది. మన సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, మీ కులాధిపత్యం ద్వారా ఒక బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, జైలుకి వెళ్ళి నెలల తరబడి ఉన్నవాళ్ళు, ఏమైనా అవినీతి చేసిన వాళ్ళు ఎవరినైనా సరే సీఎంలుగా చేసేటువంటి పరిస్థితి ఉన్న డెమోక్రసీని ఈరోజు మనం తయారు చేసి పెట్టుకున్న కారణం ఏంటంటే కులాధిపత్యమే కారణం. కులంలో ఉన్న లాబియింగ్ అనే మెథడ్ ద్వారా వీళ్ళు పార్టీల్ని హస్తగతం చేసుకున్నారు. కాంగ్రెస్ని హస్తగతం చేసుకున్నారు. తర్వాత టీడీపీ పార్టీ వచ్చింది. టీడీపీ పార్టీ కూడా ఒక కులం ఆ పార్టీని హస్తగతం చేసుకుంది. అందుకే దానికి కమ్మగాని వ్యక్తి ప్రెసిడెంట్ కాడు, దాని సీఎం కూడా కాడు. సో అందువల్ల ఏంటంటే దిస్ ఈజ్ అ వార్ బిట్వీన్ 2 castes, కమ్మాస్ అండ్ రెడ్డిస్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తే 78 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల్లో 56 నుంచి 2026 వరకు తీసుకుంటే 3 కులాలు 3 కుటుంబాల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. వెల్కమ్ రెడ్డి రాజ్యం అని బయట ఒక నెరేటివ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రెడ్ల చేతిలో, టీడీపీ అంటే కమ్మవారి చేతిలో, టీఆర్ఎస్ పార్టీ అంటే వెలమవారి చేతిలో. అంటే ఒక 50 ఏళ్ళు రెడ్లు, ఒక 20-30 ఏళ్ళు కమ్మలు, ఒక 10-15 ఏళ్ళు వెంగళరావు, కేసీఆర్ కలిపి ఈ 3 కులాలు మాత్రమే ఇక్కడ పాలిస్తే, బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట ఠాకూర్లు, రణవీర్ సేన, ఈవెన్ అక్కడ బ్రాహ్మణులు కూడా తుపాకులు బట్టి దళితుల మీద, బీసీల మీద దాడి చేసే సందర్భం ఉంది.
అలాంటి బీహార్లో ఒక కర్పూరి ఠాకూర్, ఒక మంగళి నాయి బ్రాహ్మణ్ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాంటి ఉత్తరప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రులు కాగలిగినప్పుడు ఎందుకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రులు కాలేదు? దానికి ఉన్న నేపథ్యం ఏంటి? ప్రాబ్లం ఎక్కడ ఉంది? సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన రాష్ట్రాల్లో బ్రాహ్మిన్స్ ల్యాండ్ లార్డ్ కమ్యూనిటీ అండి. ఇక్కడ మన బ్రాహ్మిన్స్కి చాలా తక్కువ మందికి భూములు ఉన్నాయి. రాజకీయంగా కూడా అక్కడ అట్లా కాదు, వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి భూస్వాముల చేతుల్లోకే పార్టీ పోద్దాన్ని ఎందాక మీకు చెప్పినట్టుగా ఇక్కడ రెడ్లు కమ్మల చేతిలోకి పోతే అక్కడ భూస్వాములు, ఈవెన్ యాదవులు కూడా భూస్వాములు ఉన్నారు. డామినెంట్ కమ్యూనిటీ, 15% పాపులేషన్. సో మనకి ఇక్కడ కాపులు ఎట్లనో యాదవులు అట్లా పర్సంటేజ్ మనలాగా ఇక్కడ యాదవులు పర్సంటేజ్ తక్కువ. అవును. సో అందువల్ల ఏంటంటే ఆ ఏరియాలో మీకు మీరు ఇందా కర్పూరి ఠాకూర్ చెప్తున్నారు, అది ఒక రేర్ ఎగ్జాంపుల్. ఓకే, రేర్ ఎగ్జాంపుల్. మన దగ్గర కూడా ఒక ఎస్సీ చీఫ్ మినిస్టర్ దామోదరం సంజయ్ అయ్యాడు ఆయన. ఇట్స్ ఎ రేర్ ఎగ్జాంపుల్. అసలు కర్పూరి ఠాకూర్ని కూడా ఎక్కువ రోజులు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండనివ్వలే, మండలిని కూడా ఉండనివ్వలే. అందువల్ల ఇక్కడ రోషేని ఉండనివ్వలే, పివి నరసింహరావుని ఉండనివ్వలే. జలగం వెంగళరావు ఏదో లక్కీగా ఏదో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఉన్నాడు. ఈయన తెలంగాణ సాధించాడు కాబట్టి మైనారిటీ కులమైనప్పటికీ కేసీఆర్ ఆ బ్రాండ్ మీద ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి కాగలిగాడు. అంతేగాని ఈ 2 కులాలని తట్టుకుని నిలబడే కులం ఇక్కడ లేదు. అంటే ఆ 2 కులాలే కంటిన్యూస్గా 70-80 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం. మరి భూమి కొంతమంది చేతిలో, గాలి అందరిది, నీరు అందరిది, భూమి కూడా అందరిది కావాల్సింది. భూ సంస్కరణ వచ్చినప్పటికి కూడా సంపద అనేది, అంటే భూ సంస్కరణ చట్టం వచ్చినాక, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినాక కూడా ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు 50 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో మరి ఈ పేద బీసీలు ఎట్లా రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2-3 కులాల ఆధిపత్యంలో పాలిటిక్స్ నడుస్తుంది. పాలిటిక్స్ అంటే ఏంటి? రాజ్యాధికారం. రాజ్యాధికారం ఉండంగా మీడియా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఈ రోజున ఏ మీడియా కూడా వీళ్ళ రాజ్యాధికారానికి దాటి ఉండే పరిస్థితి లేదు. సెంటర్ అయినా స్టేట్ అయినా వాళ్ళ పాలసీకి వెన్నుదన్నుగా ఉండాల్సిందే. ఒకరోజు నెగిటివ్ చెప్పినా రెండో రోజు డబుల్ పాజిటివ్ రాయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. మీడియా వాళ్ళ చేతులు, మీడియా హౌసెస్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. తర్వాత జ్యుడిషియరీ కూడా వాళ్ళే ఉన్నారు, ఆ కమ్యూనిటీస్ వాళ్ళే ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మరి ఈ కులాల తరపున నాయకుల కోసం పనిచేసే సోషల్ మీడియా ఉంది. అదొక ఉద్యమంలా చేస్తారు. తర్వాత కాంట్రాక్ట్స్ వీళ్ళే తీసుకుంటారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకోండి వీళ్ళే ఉంటారు. ఎస్సీజెడ్లు తీసుకోండి వీళ్ళవే ఉంటాయి. మీరు ఏదన్నా పెద్ద యూనివర్సిటీ తీసుకోండి, ప్రైవేట్ యూనివర్సిటీ వీళ్ళదే ఉంటుంది. మెడికల్ హాస్పిటల్స్ పెద్దవి తీసుకోండి వీళ్ళవే ఉంటాయి. అన్నీ కూడా ఒక గుత్తాధిపత్యంతో ఒక ఇది క్యాస్టోక్రసీ నడుస్తుందని చెప్పచ్చు. క్యాస్ట్ డామినెన్స్ అన్ని రంగాల్లో నడుస్తుంది. ఎలా నడుస్తుందంటే ది పొలిటికల్ నేరేటివ్ వాళ్ళు బిల్డప్ చేసేది ఎట్లా ఉంటుందంటే, ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతే నెక్స్ట్ జగనే గెలుస్తాడు, ఈరోజు రేవంత్ రెడ్డి ఓడిపోతే కేసీఆరే గెలుస్తాడు అనే ధోరణిలో ఒక పొలిటికల్ నేరేటివ్ని బిల్డప్ చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బీసీలలో రాజకీయ చైతన్యం లేదు అని అంటే ఈ మన ఈకోసిస్టమ్ అంతా వాళ్ళ కేంద్రీకృతం అయినప్పుడు వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, తెలుసుకునే పరిస్థితి లేదు. తర్వాత ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఏ రకంగా దాన్ని కట్టడి చేయాలి, బ్లేమ్ చేయాలి, నెగిటివ్గా ఎలా ప్రచారం చేయాలనే ధోరణులు కూడా బాగా చాలా ఆరితేరిపోయారు. ఎందుకంటే రాజకీయం అంటే వేల కోట్ల రూపాయల డబ్బు, అధికారం, వీటిలన్నింటిని వాళ్ళు ఎట్లా వదులుకుంటారు చెప్పండి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో బీసీలకి చైతన్యం లేదంటే చైతన్యం రాని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే విపరీతమైనటువంటి ఇప్పుడు మన 42% రిజర్వేషన్లు బీసీలకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దానిలో ఇక్కడ స్థానిక సంస్థల్లో ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం పెట్టింది. సరే సెంటర్కి పంపించారు, కోర్టు వాళ్ళు అడ్డం పెట్టారు. సో ఎక్కడైనా బీజేపీ కిషన్ రెడ్డి నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఏమైనా స్పందన ఉందా? అక్కడ రాహుల్ గాంధీ అడిగినట్టు ఏమన్నా తెలుసా? కానీ నిన్న మీరు చూడండి మెట్రో గురించి, ఒక మెట్రో ప్రాజెక్ట్ గురించి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టైం అడుగుతాడు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఇక్కడ మాటలు యుద్ధం మన దగ్గర జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఇంత గొడవ ఉంది కదా, ఎక్కడ కలుస్తారా అనుకునే ధారణలో ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ పోయి మరి వైష్ణవ్ కేంద్ర మంత్రిని కలుస్తారు, ఆ ఫోటో వస్తుంది. ఈ రోజున ఖట్టర్ని కలిసిన ఫోటో మనకు వస్తుంది. అంటే ఒక మెట్రో గురించి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసినప్పుడు
మరి 42% రిజర్వేషన్ గురించి ఎందుకు కలవలేదండి? అమిత్ షాతో ఎందుకు మీటింగ్ పెట్టుకోలే? నాకు చెప్పండి. ఈ విషయాన్ని ఎవరన్నా చెప్పారా? ఈ అనాలిసిస్ ఎవరైనా చేశారా? ఏ పలుకైనా ఇది పలుకుతుందా? పలకదు. సో వీళ్ళిద్దరూ కలిపి ఎంత బ్రహ్మాండంగా ఒక మెట్రో ప్రాజెక్టును తీసుకొచ్చి సయోధ్యతో పనిచేస్తున్నారు, ఇక్కడ ఒక పార్టీ అక్కడ ఒక పార్టీ ఉన్న డెమోక్రటిక్గా నడుపుతున్నారని ఒక బిల్డప్ ఇస్తారు తప్పిస్తే, మరి 42% బీసీల రిజర్వేషన్ విషయంలో ఎందుకు మాట్లాడలేదండి ఇద్దరు రెట్లు? నాకు చెప్పండి. దాన్ని ప్రశ్నించేవాడు, ప్రజలకు చెప్పేవాడు ఎవడు? సో అందువల్ల బీసీలకు రాజకీయ చైతన్యం అంటే రావాలి అని అంటే మరి బీసీ నాయకులు ఈ దృష్టితో పనిచేయాలి. ఈ మెచినేషన్స్ ఎవరైతే ఈ 2-3 కులాల నాయకులు ఏదైతే చేస్తున్నారో, ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒకటే కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకుని పని చేయందే బీసీలకి ఈ విషయం తెలియదు. బీసీలకి ఈ రోజున ఒక 10 సంవత్సరాల కన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు అవగాహన పెరిగింది కాబట్టి సైలెంట్గా ఏ మార్పు లేనటువంటి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున ఉన్నాయని చెప్పొచ్చు. మనకు తమిళనాడు ఎగ్జాంపుల్ విజయ్ గెలవటమే దానికి ఒక తార్కాణం. సార్ ఉదాహరణకి మా ఖమ్మం జిల్లా తీసుకుంటే నా వయసు 48 ఏళ్ళు. నా చిన్నప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి, ఆయన కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి టీడీపీలో ఆయనే మంత్రి, కాంగ్రెస్లో ఆయనే మంత్రి, ఇప్పుడు టీఆర్ఎస్లో ఆయనే మంత్రి. 3 పార్టీలు మారినా 50 ఏళ్ళ నుంచి ఆయనే మంత్రి. ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలు ఉంటే అసలు ఇంతవరకు బీసీకి ఇంతవరకు ఎమ్మెల్యేనే లేడు, ఉన్న ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే. మరి ఒకవైపు అత్యంత వెనుకబడి వివక్షకు గురైన ఎస్సీ ఎస్టీలు, ఒకవైపు ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ స్ఫూర్తి కావచ్చు, అంబేద్కర్ గారు ఇచ్చిన దాంతో ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారంలో పార్ట్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ప్రకారం వాళ్ళ రావాల్సిన వాటా వాళ్ళకి వస్తుంది. మరి బీసీలు పక్కనున్న తమిళనాడు కావచ్చు, వేరే అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి అసలు ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉందా? వీళ్ళకి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉందా? లేకపోతే మా కుల సంఘం పెట్టుకొని లెటర్ ప్యాడ్స్, విజిటింగ్ కార్డ్స్ పెట్టుకొని వాళ్ళు మాత్రం చాలామంది మంత్రులు అయ్యారు. ఇప్పుడు 1956 నుంచి ఇప్పటివరకు తీసుకుంటే బీసీల్లో మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడ్లు, యాదవులు, పద్మశాలీలు మంత్రుల వరకు కూడా అయ్యారు. మరి ఇంతమంది ఈ 70 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఒక ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదా? లేకపోతే ముఖ్యమంత్రి అనే కళ వాళ్ళు కలలేదా? ఎక్కడ లోపం జరుగుతుంది ప్రధానంగా? ఇప్పుడు ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు బీసీల కోసం పనిచేసే పార్టీలు కావు అనేది బీసీ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. బీసీ నాయకుల్లో కెరీరిజంకి గురవుతున్నారు. ఐడియాలజీ అనే దానికి లేకుండా, అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క సొంత కెరీరిజం బట్టే పోతున్నారంటే వాళ్ళకి ఏంటంటే ఏదో పదవి దొరకాల, ఎమ్మెల్యేగా గెలవాలా అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అంత హై గోల్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి బీసీ నాయకుల్లో లేదు. ఏ ఉద్యమైనా నాయకుడిని బట్టి ఉంటుందండి. నాయకుడు ఎప్పుడైనా ఒక స్టెప్ తీసుకోవాలి. రాజకీయంగా ప్రజల్ని మనసు మలచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం కేసీఆర్ని చూసాం. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు తను ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా పదవిని రిజైన్ చేసి సొంతగా పార్టీ పెట్టి ఓపెన్గా డిక్లేర్ చేసి ఈ ఆంధ్రోళ్ళు తెలంగాణను దోచుకుంటున్నారనే ఒక నేరేటివ్ని క్లియర్గా తీసుకెళ్ళాడు తెలంగాణ సమాజంలోకి. తీసుకెళ్లడం ద్వారానే తెలంగాణ సమాజం మొత్తం మానసికంగా ఏకం కావటం జరిగింది. క్రమక్రమంగా రాజకీయ ఎత్తుగడల ద్వారా తెలంగాణను సాధించడానికి ఉపయోగపడింది. ఇదే మోడల్ బీసీ నాయకులు పాటించాలి. ఈ రోజున ఏంటంటే దేశంలో కానీ ఎక్కడైనా కానీ బీజేపీ చేస్తున్న పనేంటి, ఒక ముస్లింలను బూచిగా చూపించి హిందువులను అందరినీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. వాళ్ళ సీట్లు తగ్గేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎస్సీ క్రిస్టియన్లు బూచిగా చూపించి హిందువుల ఐక్యతను తీసుకొచ్చి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సౌత్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే ఈ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంగా మన శత్రువు బీసీలకు ఎవరు, రాజకీయ శత్రువులు ఎవరు, రాజకీయ ప్రత్యర్థులు ఎవరు, మన యొక్క అది రాజ్యాధికారాన్ని అందుకోవటంలో అడ్డుకునేది ఎవరు అనేది క్లియర్ నేరేటివ్ బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, ఎస్టీ నాయకులు కానీ, ముస్లిం నాయకులు కానీ అర్థం చేసుకోవాలి. బీసీ హిందువులకి రిజర్వేషన్ ఎందుకు రాలేదురా అంటే బీసీ ముస్లింల కారణం కాదు అనేది బీసీ నాయకులకు అర్థం కావాలి. ఎస్సీల కారణం కాదు అనేది బీసీ నాయకులకు అర్థం కావాలి. ఎస్టీలకు కారణం కాదు అనేది అర్థం కావాలి. ఎవరు దీనికి కారణం ఎవరు? ఈ కమ్మారెడ్డి హిందువులే కారణం మనకి రిజర్వేషన్ రాకపోవటానికి అనేది తెలియాల్సిన అవసరం బీసీ నాయకులకి, బీసీ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అందువలన చైతన్యం ద్వారానే మనం భావజాల వ్యాప్తి ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే మార్పులు వస్తాయి. లేదంటే ఈ వీళ్ళు నాయకులు కాకపోయినా కానీ ఎవరైతే రాజ్యం వెళ్తున్నారో ఆ నాయకుల్లో సరైన స్పృహ ఉంటే, కొంచెం
ఏది దూర ఆలోచన కనుక ఉన్నట్టయితే వాళ్ళ పాలసీస్ కూడా బీసీలకు అనుకూలంగా చేయటం అనేది జరుగుతాం. సార్ కొంచెం ఓపెన్గా కుల్లం మాట్లాడుకుందాం, మీరు హర్ట్ కావద్దు. ఇదే పూర్ణచంద్రరావు ఒక బీసీ కాకుండా పూర్ణచంద్రరావు గారు రెడ్డియో వెలమ అయి ఉంటే మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఏ పొజిషన్లో ఉండేవారు? డీజీపీగా చాలా డీజీ ర్యాంక్ చాలా మంది అవకాశం ఉండేది. అంటే మీరు మెయిన్ డీజీపీగా తెలంగాణ స్టేట్కి రిటైర్ అయ్యేటప్పుడు మీకు టాలెంట్ ఉంది, అన్నీ ఉంది. అంటే మీరు సామాజిక వివక్షకు గురయ్యారా, లేకపోతే ముఖ్యమంత్రుల కులానికి చెందిన వాళ్ళే డీజీపీలుగా ఉంటారా? అసలు ఏంటి? నా వరకు పర్సనల్గా మీరు నన్ను అడిగితే నేను కానీ నా ముందు బ్యాచ్లు కానీ నా తర్వాత బ్యాచ్ల్లో నాది అవుట్ స్టాండింగ్ పొజిషన్సే. నాకేమి నేను ఎందుకంటే ఆర్టీసీ ఎండీ చేశాను. ఓకే. ఆర్టీసీ ఎండీ అంతా నేను జూనియర్ మోస్ట్ ఎడిషనల్ డీజీని. నా మీద 37 మంది ఎడిషనల్ డీజీలు, 10 మంది డీజీలు ఉన్నారు. అంటే 47 మందిని కాదని నేను అయ్యా. సో నాకు వ్యక్తిగతంగా అభిప్రాయం లేదు కానీ ఒకవేళ చూస్ చేసుకుని ఉండుంటే ఎట్లా ఉండేదంటే మేము ఏం చెప్తే అది చేసేవాడు అనే ముద్ర ఉండేది నాకు. ఓకే. సో అందువలన నేను ఒక రకంగా ఏం ఫీల్ అవుతానంటే ఇవ్వకపోవడం అనేది కనీసం నేను ఆ ముద్ర బారిన పడలేదు అనుకుంటా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు వ్యక్తిగతంగా నాకేమీ అనిపించేది కాదు. కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు చెప్పినవి. ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం అయితే డీజీపీ అదే రెడ్డి సామాజిక వర్గం, ముఖ్యమంత్రి కమ్మ అయితే డీజీపీ కమ్మ వాళ్ళని, లేకపోతే ముఖ్యమంత్రి వెలమ అయితే ఎతికి పెట్టుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి కులం వాళ్ళే డీజీపీలు కావాలా, లేకపోతే మెరిట్ ఉందా? మీరు కొంచెం ఎనాలిసిస్. నేను అనేది అదే కులాధిపత్యమే. ఇందులో కులాధిపత్యంలో ఎట్లా ఉంటుందంటే ఒక రెడ్డి సీఎం అయినప్పుడు రెడ్డి ఎమ్మెల్యేలు మనకు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది ఉన్నారు. అదే కమ్మ సీఎం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరి 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీ అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఎవరు చెప్పకుండానే వాళ్ళే చెప్పుడు మనవాడిని ఎప్పుడు అవుతున్నాడు, మనవాడిని ఎప్పుడు చేస్తున్నారు, మనవాడు కావాలి కదా, మనవాడికి అప్పుడు ఆ అన్యాయం జరిగింది, మనవాడికి ఈ అన్యాయం జరిగింది, పలానా గవర్నమెంట్లో మనం ఇప్పుడు చేద్దాం. ఈ నేరేటివ్ బిల్డప్ చేసి ఎట్లా తయారు చేస్తారంటే సీఎం కూడా ఇవ్వకపోతే బాగుండదురా అన్నట్టు చెప్తాడు. అందువలన ఏంటంటే అది కులాధిపత్యంలో ఉన్నది ఆ లాబియింగ్ నేచర్ ఏదైతే ఉందో ఆ లాబియింగ్ నేచర్తో ఆటోమేటిక్గా అవుతారు. సో ఒకానొక స్టేజ్లో ఒక ఎస్సీ ఆఫీసర్ డీజీపీ అయితే గవర్నమెంట్ మారంగానే కమ్మ సంబంధించిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన వెంటనే మార్చేస్తారు. 2 వారాల సర్వీస్ ఉన్న వ్యక్తికి 2 సంవత్సరాలు